ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా కవాతు చేస్తూ నినాదాలు చేస్తూ ఘనంగా కడప నగరంలోని మహావీర్ సర్కిల్ నందు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. అలాగే మా నాయకుడు మహాజననేత మందకృష్ణ మాదిగ 59వ పుట్టినరోజు ఘనంగా జరుపుకొని యాచకులకు అన్నదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ కడప జిల్లా అధికార ప్రతినిధి కె మాతయ్య బాబు మాదిగ ఆధ్వర్యంలో యాచకులకు అన్నదానం చేస్తూ బాణసంచాలు పేలుస్తూ అణగారిన వర్గాల దళిత జాతి మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు వికలాంగులు మేము సైతం స్కూటర్లపై ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలకు మద్దతు తెలుపుతూ విహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్నసుబ్బయ్య గారి ఆధ్వర్యంలో వికలాంగులు సైతం వందలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం కడప జిల్లా ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి కె మాతయ్య బాబు మాదిగ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశజ్యోతి పేదల బడుగు బలహీన వర్గాల నాయకుడు వికలాంగులకు అండగా నిలబడ్డ ఉద్యమ వీరుడుగా 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన మాదిగ జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి, మళ్లీ జన్మంటూ ఉంటే మాదిగ జాతి కోసం పుట్టాలని మాదిగ జాతికి ఘనకీర్తి తెచ్చిపెట్టిన మా అన్న మందకృష్ణ మాదిగన్నకు కడప జిల్లా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తరపున పుట్టినరోజు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో విహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్నసుబ్బయ్య యాదవ్, కడప జిల్లా దుంపలగుట్ట మాతయ్య, ఎంఎస్పీ మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి యాచకులకు అన్నదానం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మైదుకూరు నియోజకవర్గం అధ్యక్షురాలు మంజుల, నగర అధ్యక్షుడు ప్రసాద్ నాగయ్య, లలిత, ప్రేమలత, తులసి, ఆంజనేయులు రెడ్డి, బాబు, వెంకటరమణ, ఎల్లారెడ్డి, ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి పాలగిరి కొండయ్య, మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై హింద్. నా పేరు స్వర్ణలత, మహాజన సోషలిస్ట్ పార్టీ కడప జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈ దినము ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మాన్యశ్రీ మందాకృష్ణ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో 9 రాష్ట్రాలలో ఎంఆర్పీఎస్ యొక్క అనుబంధ సంఘాలతో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నాము. అందుకు మాదిగ జాతి అంతా చాలా గర్వపడుతున్నాము. మరి మాదిగల కోసము కాకుండా బడుగు బలహీన వర్గాల కోసము ఎంతో కృషి చేశారు. ఆరోగ్యశ్రీ ప్రదాత, తర్వాత పెన్షన్ పెంచుటకు కారణమైన వ్యక్తి అన్నగారి ఉద్యమంలో యావత్ భారతదేశంలో మాదిగల వైపు చూసేలాగా నవంబర్ 11న విశ్వరూప మహాసభ ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారా నా చిన్న తమ్ముడు అని గొప్ప ఘనత తెచ్చుకున్న ఏకైక మాదిగ వ్యక్తి మాన్యశ్రీ మందాకృష్ణ గారు. మరి ఆయన యొక్క ఉద్యమంలో మేమందరము భాగస్వాములై పనిచేయటకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ కడప జిల్లాలో మహిళా నాయకత్వాన్ని పెంపొందించాలని, ఈ జిల్లా అంతటా మహిళా నాయకత్వం కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలని, మరి ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మాన్యశ్రీ మందాకృష్ణ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో దేవుని చల్లని దీవెనలతో ఎల్లవేళలా జాతి కోసము ప్రజల కోసము కృషి చేయుటకు వాళ్ళకు మంచి శక్తితో ముందుకు నడవాలని, వారి భాగస్వామ్యంలో మేము భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ దినం ఇక్కడ కడప జిల్లా మహావీర్ సర్కిల్ కలెక్టరేట్ దగ్గర విహెచ్పిఎస్ ఆధ్వర్యం అన్నం సుబ్బయ్య గారి యాదవ్ ఆధ్వర్యంలో, మాతయ్య గారి ఆధ్వర్యంలో, మహిళా నాయకత్వంలో మేము పండుగ జరుపుకుంటకు చాలా గర్వపడుతున్నాము. అందరికీ మా యొక్క నమస్కారాలు. నా పేరు అన్నం చిన్నసుబ్బయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప జిల్లాలో మహావీర్ సర్కిల్ నందున ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం రోజున, అలాగే మాన్యశ్రీ మందకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నగారు కూడా
మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి వికలాంగులతో అట్లా ఎంఆర్పీ మహిళలతో అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విహెచ్పిఎస్ అట్లాగే ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి మాతయ్య వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మాకు ఇక్కడ పేదలకు వచ్చేసి టిఫిన్ కార్యక్రమం అలాగే కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో భాగంగా మానేశ్రీ మందకృష్ణ పుట్టినరోజు ఆ దేవుడు చల్లగా చూడాలని మేము వికలాంగుల పక్షాన ఆయనను విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే వికలాంగుల జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజున 6,000 వృత్తులు, వితంతులు, వికలాంగులు, డప్పు కళాకారులు అనేక మంది ఈ రోజున పింఛన్ తీసుకున్నారంటే ఒక ఏకైక వ్యక్తి మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేసి అట్లా ఎంఆర్పీస్కు ఎస్సీ వర్గీకరణ కోసము ఇట్లా వికలాంగుల సామాజిక వర్గము అన్ని కులాల్లో ఉండే ఈ ఎస్సీ వర్గీకరణ కాకుండా వికలాంగుల కోసం కూడా ఎన్నో మేలు చేసి ఈ రోజున 6,000, 10,000, 15,000 పింఛన్ తీసుకుంటారంటే ఓన్లీ మానేశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమం వల్లనే అనేది మేము సభగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఏ పార్టీలో వచ్చినా కూడా ఉద్యమానికి సిద్ధంగా ఉండి వాళ్ళను పార్టీలను మెడలు ఉంచి ఆ హక్కులను అడిగే విధంగా మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఉద్యమాలలో మేము ఈరోజు కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు అన్నం చిన్నసుబ్బయ్య యాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. అన్నగారి ఆరోగ్యం కోసము ఉద్యమము అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసము ఈ దినము నేను మంజుల మేరీమాత సన్నిధిలో నిన్నటి రాత్రి వచ్చి నిద్ర చేసి ఆయన సుఖశాంతులతో ఉండాలని పూజ పెట్టించి ఫాదర్ ఆశీస్సులు ఇచ్చి పూజలు పెట్టించి వచ్చాము. మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఈరోజు మహాజననేత మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు కడప మహావీర్ సర్కిల్లో ఘనంగా అంగరంగ వైభవంగా విహెచ్పిఎస్ మహిళా నాయకత్వం ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల తరఫున కేక్ కట్ చేసి 59వ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 94 నుంచి జూలై 7వ తారీఖు ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. 94 నుంచి జూలై 7వ తారీఖు వరకు కూడా మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు బడుగు బలహీన వర్గాలకు ఎనలేని కృషి చేసినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు, మాది కులానికి చెందినటువంటి నాయకుడు. మా కులంలో పుట్టినందుకు మేము చాలా గౌరవిస్తున్నాం, గర్వపడుతున్నాం. ఇంకా ఆయన ఆరోగ్యాలు బాగుండాలా, ఇంకా ఎన్నో సమస్యలు తీర్చాలా, వికలాంగులకు బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఆ దేవుడు ప్రత్యేకంగా కడప జిల్లా మాదిగ సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెలలో జరగబోయే పార్లమెంటు సమావేశాలు కానీ ఏదన్నా కేంద్ర ప్రభుత్వం జరగబోయే కార్యక్రమాలు కానీ ఏబిసిడి వర్గీకరణ అమలు అవుతుందనే నమ్మకంతోనే కూడా మహాజననేత మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు వరంగల్లో జరగబోయే ఈరోజు కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలాల్లో 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే 9 రాష్ట్రాల ప్రజలు ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ నెల 7వ తారీఖు జరగవలసిన కార్యక్రమాన్ని వాయిదా వేసి ఏబిసిడి వర్గీకరణ రిజర్వేషన్ అమలు చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమావేశం పెడితే విజయోత్సవ మహాసభ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయోత్సవ మహాసభ కోసం వేసి చూస్తున్నాం. మాదిగ బిడ్డల భవిష్యత్తు అందులోనే ఆధారపడింది. కాబట్టి ఖచ్చితంగా మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు మళ్ళీ జన్మంటూ ఉంటే మాదిగల కోసమే పుట్టాలా, బడుగు బలహీన వర్గాల కోసం ఫైట్ చేయాలా, ఉద్యమం చేయాలా, వాళ్ళ ఆంక్షలు నెరవేర్చాలనే ఉద్యమంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు మాతయ్య మాదిగ, ఎంఎస్పీ కడప జిల్లా అధికార ప్రతినిధి. అండి త్వరగా అలా తీసుకుంటా ఫోటో
ఫోటో తీ ఓకే ఫోటో తీ సుపాటి